వెల్కమ్ టు TG24 టీవీ. నేను సుమలత. మేడ్చల్ జిల్లా కొత్బుల్లాపూర్ నియోజకవర్గం సూరారం 129వ డివిజన్ పరిధిలో విశ్వకర్మ కాలనీలో శ్రీ విరాట్ విశ్వ బ్రాహ్మణ సేవా సంఘం అధ్యక్షులు పొలిగారం కృష్ణమాచారి ఆధ్వర్యంలో 7వ అమావాస్య అన్న ప్రసాద వితరణ కార్యక్రమం దిగ్విజయంగా జరిగింది. ఈ అమావాస్య అన్నదాన కార్యక్రమాలకు దాత పెంట శ్రీనివాసాచారి విశ్వంలో విలీనం ఫౌండర్ ఆర్థిక సహాయం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ అమావాస్యకు అన్నదాన కార్యక్రమం చేయడం మాకు చాలా సంతోషంగా ఉందని అన్నారు. ఈ కార్యక్రమానికి కాలనీ ప్రెసిడెంట్ కె శ్రీనివాసరెడ్డి, సెక్రటరీ సదానందం, కుల బంధువులు కమలాకర్, అడ్వకేట్ ఏవి శేషాచారి, నూకరాజుచారి, శ్రీనివాసాచారి, గోజువాక జయంచారి, నోముల కరుణాకర్చారి, సుబ్బయ్య, నారోజు పురుషోత్తంచారి, రామాచారి, సంఘం ఉపాధ్యక్షులు వెంకటేష్ చారి, ప్రధాన కార్యదర్శి మునగంటి కిరణ్ చారి, కమ్మరి సందీప్ చారి, సనారి సూరిబాబు చారి, మహిళా మణులు, కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు. జై విశ్వకర్మ, విశ్వకర్మ ఐక్యత, విశ్వకర్మ భగవాన్ కి గాయత్రి మాతా కి, ఈశ్వరమ్మ కి, గోవింద మామ కి, జై విశ్వకర్మ. విశ్వకర్మ భగవాన్ కి, విశ్వకర్మ భగవాన్ కి, గాయత్రి మాతా కి, గోవింద మామ కి, ఈశ్వరమ్మ కి, జై విశ్వకర్మ, జై విశ్వకర్మ, జై విశ్వకర్మ, జై విశ్వశాంతి కోరే విశ్వ బ్రాహ్మణులు మీరే, వీర బ్రహ్మంగారి అడుగు జాడలో నడిచి కులమత బ్రహ్మంగారి అడుగు జాడలో నడిచి భేదాలు లేక కదిల శాంతిమయ బ్రహ్మ బ్రహ్మదేవుడు త్వస్త బ్రహ్మ ఆయుర్నుడు శిల్పి బ్రహ్మ ఆశురంగులురా ధన్యులురా ధన్యులురా పంచబ్రహ్మలు అందరూ కూర్చే గాయత్రి విశ్వకర్మ కుమరులు ఈ 5గురు. సేవా సంఘం సభ్యులకు, కాలనీ పెద్దలకు, శ్రీనివాసరెడ్డి గారికి, సదానంద గారికి, మన కమలకర్ అన్న గారికి, శేషన్న గారికి, అలాగే శేషన్న గారి బృందానికి, కరుణాకర్ గారికి, జయంచారి గారికి, ఇక్కడికి హాజరైన ప్రతి ఒక్కరికి నా యొక్క నమస్కారం. ఈరోజు మేము అందరము కాలనీ సభ్యులం అందరము ప్రతి అమావాస్యకు అన్నదాన కార్యక్రమం చేయాలని నిర్ణయించుకున్నాం. కాబట్టి పూజ తప్పకుండా మేము అందరము కలిసి ఏకదాటిగా ఒక నిర్ణయం మీద నడుస్తున్నాం. కాబట్టి ప్రతి అమావాస్యకి ఇక్కడ అన్నదానం ఏర్పాటు చేస్తున్నాము. ఇలాగే ప్రతి అమావాస్యకు కూడా అందరూ హాజరై మా యొక్క అన్నప్రసాద వితరణ కార్యక్రమం జయప్రదం చేస్తారని మనసారా కోరుచున్నాను. నమస్కారం అండి. ప్రతిగా కూడా మన అమావాస్య రోజున మన కృష్ణమాచారి ఆధ్వర్యంలో వాళ్ళ యొక్క సంఘం వాళ్ళు అందరూ కలిసి కూడా ఇక్కడ ప్రతి అమావాస్య రోజు అన్నదాన కార్యక్రమం చేస్తారు. కాబట్టి ముఖ్యంగా వాళ్ళకు ధన్యవాదాలు చెప్తున్నాను. ఎందుకంటే ఇది మంచి కార్యక్రమం. ప్రతి అమావాస్య రోజు కూడా అన్నదానం చేయడం అనేది మంచి కార్యక్రమం. కాబట్టి మేము కూడా సంతోషపడుతున్నాం. అన్నగారు కూడా నన్ను 2-3 సార్లు రమ్మన్నారు. నాకు కొంచెం వీలు కాలేదు. కానీ ఈసారి కంపల్సరీ రావాలని అటెండ్ చేద్దామని వచ్చాను. ఎందుకంటే భగవంతుడు ప్రసాదం తీసుకోవాలని సంకల్పం ఉంటే ఖచ్చితంగా అటెండ్ చేస్తాం. అది దానికి సంతోషకరమైన విషయం. ఎందుకంటే మనం ప్రతి అమావాస్య రోజున విశ్వకర్మలము
విశ్వకర్మ భగవాను వీరభద్ర స్వామి వారికి పూజ చేసుకొని మనం పూజ కార్యం చేసుకొని ఒకవేళ విశ్వకర్మ వృత్తులు ఉంటే ఆ రోజు అమావాస్య రోజు పూజ చేసుకొని మనం ఆ రోజు పని కూడా చేయము. ఎందుకంటే అది మన విశ్వకర్మకు వచ్చిన ఆనవాయితీ. ఇప్పుడు దేవుడు ఇప్పుడే పూజ చేసి వస్తున్నాం షాప్. కాబట్టి అది ఎందుకంటే ప్రతి నెల కూడా మనం పనిముట్లకు సామాన్లు పూజ చేసుకోవడం వల్ల మనకు మంచి పనులు వస్తాయి, మంచి కూడా ఉంటాయి, ఆయురాగ్యంతో అందరూ సుఖంతో ఉంటారు కాబట్టి మనం ఎప్పుడు కూడా అట్లా పూజ చేసుకుంటాం. కాబట్టి అదే సందర్భంలో ప్రతి అమావాస్య రోజు అన్నదాన కార్యక్రమం చేయడం చాలా సంతోషకరం విషయం. కాబట్టి ముఖ్యంగా అన్నగారికి ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. మన విరాట్ విశ్వకర్మ సంఘం పురారం కాలనీ ఆధ్వర్యంలో మన పులిగారం కృష్ణమాచారి అన్న ఆధ్వర్యంలో ప్రతి అమావాస్యకి అన్నదానం చేయడం చాలా సంతోషకరం. ఇది 7వ నెల. దీనికి మన విశ్వకర్మలే కాకుండా కాలనీ వాసులు కూడా తరలి వచ్చి ఈ అన్న ప్రసాదాన్ని విజయవంతం చేయవలసిందిగా ప్రార్థిస్తున్నాం. ఇక్కడ పురాణం గ్రామంలో ఉన్నటువంటి కాలనీలో మా స్థానిక పెద్దలు కృష్ణమాచార్య గారి ఆధ్వర్యంలో విశ్వకర్మ సంఘం ఆధ్వర్యంలో మరి అదేవిధంగా స్థానిక కాలనీ పెద్దలు శ్రీనివాసరెడ్డి మరి ఇతర నాయకుల సహకారంతో వాళ్ళ ప్రోద్బలంతో వాళ్ళ స్థలాలతోటి ఈరోజు 7వసారి వరుసగా ప్రతి నెల అమావాస్య ఏదైతే అన్నదానం చేస్తున్నాం ఈరోజు 7వసారి విజయవంతంగా చేయడం జరుగుతుంది. మరి ఎలాంటి ప్రతిభలు ఆశించకుండా ప్రతి అమావాస్యకు ఇక్కడ అన్నప్రసాదం వితరణ చేయాలని చెప్పేసి మా కృష్ణమాచార్య గారు కానీ స్థానిక పెద్దలు మా విశ్వకర్మ సంఘం సభ్యులు తీసుకున్న నిర్ణయం అనేది చాలా లక్షణీయం. ముందు కూడా వాళ్ళు ఇలాంటి మంచి కార్యాలు ఎన్నో చేయాలని చెప్పేసి దానికి స్థానిక పెద్దల సహకారం కూడా ఇదే విధంగా ఉంటుందని చెప్తూ అదేవిధంగా ముందు ఏ కార్యక్రమం జరిగినా కూడా మా సహకారం కూడా మరి కృష్ణమాచార్య గారి కానీ మన సంఘానికి ఉంటుందని చెప్పి తెలియాలని మేము సంతోషిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చే పెద్దలకు మరొకసారి ధన్యవాదాలు చేస్తాను. జై విశ్వకర్మ. సోరారంలో ఉన్న విశ్వకర్మ కాలనీలో విశ్వబ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో ఈరోజు ఇప్పటికి ఇది 7వసారి అమావాస్య రోజు ప్రతి అమావాస్యకి ఇక్కడ మన పులిహార కృష్ణమాచారి గారు ఆధ్వర్యంలో ఇక్కడ అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. అట్లా కూడా కాకుండా విశ్వబ్రాహ్మణులు ప్రతి అమావాస్యకి ఈ సోరారం విశ్వకర్మ కాలనీకు రావాల్సిందిగా కోరుతున్నాము. Hi, నేను మీ సత్యశ్రీ. Please do subscribe TG24 TV.